మహానాడు సందర్భంగా తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33% టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ విషయాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలకు మొదటి నుంచి తెలుగుదేశం అండగా ఉంటుందని 2011 లెక్కలైన తాజా లెక్కల ప్రకారమైన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రానికి నష్టమేనంటూ సీఎం అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఉన్న స్థానాలను 50% పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని, డీలిమిటేషన్ ద్వారా పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని చంద్రబాబు వివరించారు. కేంద్రం పునర్విభజన బిల్లు, మహిళా బిల్లును మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు పట్టుదలగా ఉందని చెప్పారు. ఈ రెండు బిల్లులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. రెండు బిల్లులు ఆమోదం పొందితేనే మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయన్నారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా ప్రస్తుత పరిస్థితిలో మారవచ్చని చెప్పారు. ఇక వైఎస్ కుటుంబ బాధితుడు టీడీపీ నేత పార్థసారథి రెడ్డిపై వైసీపీ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ హత్య రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పాలించవచ్చు, కానీ బాధితులు జిల్లా రాజకీయాలు చేయకూడదా అని సీఎం ప్రశ్నించారు. వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు ఉందని, ఆమె పోరాటం కారణంగానే ఇన్నేళ్లైనా వివేక హత్య కేసు సజీవంగా ఉందని చంద్రబాబు చెప్పారు. తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహానాడును సమర్థంగా నిర్వహించడంలో భాగస్వాములైన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు జోనల్ కోఆర్డినేటర్స్, ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్ముందు పార్టీ తరపు నిర్వహించే భారీ కార్యక్రమాలకు మహానాడు 2026ను బెంచ్ మార్క్గా తీసుకోవాలని సీఎం సూచించారు. ఏపీతో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు సీఎంకు వివరించారు. మహానాడులో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపెట్టారు. ఎంతో చరిత్ర నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒక్కటేనని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని సీఎం వ్యాఖ్యానించారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని చంద్రబాబు చెప్పారు. మహానాడులో ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై అవగాహన కల్పించేందుకు జూన్ 2న టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలోనూ నిర్దేశిత సమయాన్ని పెట్టుకుని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, జోనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఏపీని డంపింగ్ యార్డు రహితంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఆయన సందర్శించారు. ప్లాంట్లో చెత్తను వేరు చేసే ప్రక్రియను, బాయిలర్లలో మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. ఏపీలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతుందని, కొండవీడులోని జిందాల్ ప్లాంట్ నిత్యం 1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేసి సగటున 20 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్కు అందజేస్తుందని వివరించారు. విశాఖలోని ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని పవన్ చెప్పారు. రాష్ట్రంలో మరో 6 ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాకినాడలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. దేశంలోని ఐటీఐలకు మహర్దశ పట్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పీఎం సేతు పథకానికి రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం కింద విశాఖలోని ఐటీఐలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు ఆర్సెల్ఆర్ మిత్తల్ నిస్పాన్ ఇండియా చేసిన ప్రతిపాదనను జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదించింది. అవసరమైన నిధులను కేంద్రం పీఎం సేతు పథకం కింద అందిస్తోంది. దేశంలోని దాదాపు 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించేందుకు 60,000 కోట్లతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని తొలిసారిగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఏపీ నిలవడం గమనార్హం. ఐటీఐ విద్యార్థులకు అవసరమైన సాంకేతిక బోధన సదుపాయాలను కల్పిస్తారు. వారిలో సాంకేతిక నైపుణ్య అభివృద్ధిని పెంచేలా స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంటారు. సామాజిక బాధ్యత కింద స్థానికంగా ఉన్న ఐటీఐల ఆధునీకరణకు, సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు అప్రెంటిస్షిప్లు పరిశ్రమలు ఇస్తాయి.
సాంకేతిక అంశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన నిధుల సమీకరణకు స్థానిక పరిశ్రమలు సహకారం అందిస్తాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ అక్రమాలు తవ్వే కొద్ది బయటపడుతూనే ఉన్నాయి. ఆయన అక్రమాస్తుల చిట్టా చాంతాడంత పెరిగిపోతుంది. జగన్ అధికార అండతో 100 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన కేఎన్ఆర్ బినామీలు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. ఆయన చిన్ననాటి స్నేహితుడు కడప జిల్లాకు చెందిన పుత్తా శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్లు సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. తాజాగా గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన దండా వీరారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్ పిఏ హోదాలో కేఎన్ఆర్ సంపాదించిన అక్రమ సొమ్ములో సింహభాగం దండా వీరారెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కేఎన్ఆర్ను విచారించిన సంగతి తెలిసింది. దీంతో ఆయన అక్రమాల భాగోతం వెలుగు చూస్తుంది. 3 రాష్ట్రాల ఆస్తులు, ఇళ్లు, భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దండా వీరారెడ్డితోనూ కలిసి భారీగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ రద్దు చేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అన్నారు. తాము మాట మీద నిలబడితే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 3 ఏళ్లలో ఎప్పుడూ లేనట్లుగా అకాల వర్షాలు వచ్చి రైతు బాధలో ఉన్నాడని పరామర్శించడానికి వెళ్లే నేతలు 2 లక్షలు 5 లక్షలు సాయం చేయాలి, కానీ మీరు చేస్తుందేంటి ఓట్ల రాజకీయం, అది ఒక బతికేనా అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ చివరి ధాన్యం గింజ వరకు తడిసిందైనా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆ తర్వాత కేంద్రం వాటిని కొనకుంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇళ్ల ముందు పోస్తామని హెచ్చరించారు. దేశంలో 54 డిస్కంలు ఉంటే తెలంగాణ డిస్కంలు 2, 52, 54వ స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు అవి తొలి 6 స్థానాల్లో ఉండేవన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. దీనికోసం జూన్ 4, 5 తేదీల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన జిల్లాలో పర్యటించారు. ప్రాజెక్టుల పనులను పరిశీలించి సమీక్ష చేయనున్నారు. జూన్ 4న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు. అనంతరం జూరాల ప్రాజెక్టు, గుడెందొడ్డి రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథక పరిశీలనలో భాగంగా నార్లాపూర్ గ్రామానికి సీఎం చేరుకుంటారు. అక్కడే ప్రాజెక్టులపై రాత్రి 7:30 నుంచి 9:30 దాకా సమీక్ష చేయనున్నారు. 5వ తేదీన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజ్ 1, 2, 3లను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో నిర్మించిన ఇరిగేషన్ ఆఫీస్ కాంప్లెక్స్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 3వ దశలో కుమ్మెరలో నిర్మిస్తున్న పంప్ హౌజ్ను పరిశీలిస్తారు. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మినల్లోనే పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు జూన్ 4, 5 తేదీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అడవి అజులాపూర్ గ్రామ సమీపంలో 32.05 కోట్లతో నిర్మించనున్న మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి వాకటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఉత్తమ్ శంకుస్థాపన చేశారు. అజులాపూర్ ప్రాజెక్టు పూర్తయితే దేవరకద్ర మండలంలో 1400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య లేదని తెలిపారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్కు సంబంధించి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా శనివారం వరకు 51.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎందుకు సేకరించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గోనె సంచులను సిద్ధంగా ఉంచుకోవాలన్న సోయి 6 నెలల ముందే ఎందుకు లేదని నిలదీశారు. తెలంగాణ రైజింగ్ అనేది ఎన్నో విజయగాథల సమాహారం. ప్రపంచ స్థాయి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి స్కిల్స్ వర్సిటీ విద్యార్థుల విజయం స్పష్టమైన నిదర్శనం.
ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ఏడాదికి 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో విద్యార్థులను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలకే పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్న స్కిల్స్ యూనివర్సిటీ అడుగులు సరైన దిశలోనే పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచే ఈ వర్సిటీలో సరికొత్త బీటెక్, బీఎస్సీ కోర్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 1 నుంచి 4 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కిరిమిరి మండల కోటారి పరిధిలో కొత్తగూడ గ్రామంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటారు. 3న పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనతో పాటు కోహెడలో 239 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ నాటకంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పట్టాలు కోయాలి, దాడులు చేయండి అనడం బీఆర్ఎస్ భాషకు కేసీఆర్ రాజకీయ నైజానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ తనకు తెలిసిన అరాచక రాజకీయాన్నే తన కొడుకు కేటీఆర్కు నేర్పించారని, కేటీఆర్ ఆ నీతిని సుమన్కు చెప్పి మాట్లాడించారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన కాంట్రాక్టులు బిల్లులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 15 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహాధరణ నిర్వహించారు. ఈ ఆందోళనతో పాటు ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. 420 అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72% రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మబలికి ఈ వర్గాలకు కాంట్రాక్టులు రాకుండా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిందన్నారు. గండిపేటలో ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలతో అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో పరారీలో 4 నిందితుల్లో ఒకరైన రాధాకృష్ణకు సంబంధించిన డ్రైవర్ ప్రవీణ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ జీవోల తయారీలో రాధాకృష్ణ వాడిన డిజిటల్ పరికరాలను, ఇతర వస్తువులను డ్రైవరే దాచిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులు తేలింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గొల్ల బ్రహ్మనాయుడు కీలక పాత్ర పోషించి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. 5గురి పేరిట భూములు క్రమబద్ధీకరించినట్లు 5 నకిలీ జీవోలు సృష్టించగా అందులో 4 గండిపేట గ్రామానికి చెందినవారు. నిమ్మల దశరథ సంతానం. 5వ వ్యక్తి కామను నాగేశ్వరరావు ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్టైన వారిలో నిమ్మల సాయి కిరణ్ పేరు మీద భూమి లేకపోయినా ఈ కేసులో అతని పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కేసును ఒక వ్యవస్థీకృత భూ కుంభకోణంగా పరిగణలోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టబోతుంది. ఆర్టీసీ ఎఫ్ఎం రేడియో సేవలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు సినిమా పాటలు, జానపద గీతాలు, వార్తలు, ట్రాఫిక్ సమాచారం, ప్రజా అవగాహన కార్యక్రమాలు వంటి అనేక అంశాలను ఆర్టీసీ ఎఫ్ఎంతో వినిపించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రహదారి భద్రత, ఆరోగ్య సూచనలు, ప్రభుత్వ పథకాల సమాచారం, తెలంగాణలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సమాచారాన్ని ఎఫ్ఎం రేడియోలో వినిపించనున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో తెలియజేసేందుకు కొన్నిసార్లు ప్రయాణికులతో ప్రత్యక్ష సంభాషణలో డ్రైవర్, కండక్టర్ అనుభవాలను కూడా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఈ ఎఫ్ఎం సేవల ద్వారా ఆర్టీసీ బస్సుల సేవలు ప్రజలకు మరింత దగ్గరవుతాయని సంస్థ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఎఫ్ఎంలో వాణిజ్య ప్రకటనల ద్వారా సంస్థకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే ఈ తరహా ఎఫ్ఎం సేవలు ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. ఆర్టీసీ ఎఫ్ఎం రేడియో అంశం ప్రాథమిక దశలో ఉంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రోగిలో ఉన్న క్యాన్సర్ మ్యూటేషన్లను గుర్తించి రోగులకు లక్షిత వ్యక్తిగత చికిత్సను అందించడానికి ఆస్కారం ఉంటుందని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి, ఈ ప్రాజెక్టు నిపుణుడు డాక్టర్ శాంతవీర్ జి ఉప్పిన్ వివరించారు.
నెల రోజులుగా 48 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపామని, సత్ఫలితాలు రావడంతో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణే కాదు, చికిత్స పూర్తయిన తర్వాత క్యాన్సర్ కణాలు పూర్తిగా నశించాయా లేదా అన్నదానిని కూడా ఈ జీనోమిక్స్ కేంద్రం ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని, మున్ముందు అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి తోటలు ఎండిపోతున్న తరుణంలో శనివారం కురిసిన ఈ వర్షం మండల రైతులకు పెద్ద ఉపశమనంగా మారింది. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఇటు వర్షం పడడం, అటు తోటల రైతుల మొహాల్లో ఆనందం వెల్లివిరియడం చూస్తుంటే వరుణదేవుడు సరైన సమయంలో కరుణించాడని స్పష్టమవుతోంది. ఇక రైతు ఓబులేసి చేసిన ఆనందంగా వేసిన స్టెప్పులు వైరల్గా మారాయి. అన్నదాత సుఖీభవ అనే మాట నిజం కావాలంటే ఇలాంటి వర్షాలు మరికొన్ని పడాలని స్థానిక రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ తాడిపత్రి ప్రాంతంలో కొన్ని రోజులుగా భానుడి భగభగలకు 45 డిగ్రీలకు చేరువవుతూ విలవిల్లాడుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో పాటు కురిసిన గండ్రగొడ్డలి లాంటి వర్షం రైతు లోకానికి పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వర్షం రాకతో ఓ రైతు ఓపులేసు సంతోషంతో వేసిన చిందులు ఇప్పుడు సోషల్ మీడియాలో స్థానికంగా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో తెలంగాణను తాకనున్నాయి. జూన్ 10, 12 తేదీల మధ్య రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే 4-5 రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత కేరళ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో 2-3 రోజుల్లో గాలులు దిశ మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి అనుగుణంగానే శనివారం అరేబియా సముద్రం, లక్షద్వీపులు, కొమెరిన్ ప్రాంతము, తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్కు ఆనుకుని ఉండే ఈశాన్య బంగాళాఖాతం వరకు పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఇదిలా ఉండగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ 4 లక్షల లంచం తీసుకుంటుండు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఓ సైబర్ మోసానికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆ కేసులో చేర్చకుండా ఉండాలంటే ఇన్స్పెక్టర్ మహేందర్ 9 లక్షల లంచం డిమాండ్ చేశారు. భయపడిన బాధితులు 5 లక్షల నగదును అందజేసి అంతటితో సరిపెట్టుకోవాలని ప్రాధాయపడ్డారు. అయినా సరే తాను అడిగిన మొత్తం ఇవ్వాల్సిందేనని, లేదంటే కేసులో ఇరుక్కుంటారని మహేందర్ పదే ఫోన్లు చేసి బెదిరించడంతో నిందితుడు తండ్రి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీకి చెందిన కేంద్ర దర్యాప్తు విభాగం సైబర్ బ్యూరో కార్యాలయంలో దాడి చేసి మహేందర్ను అరెస్ట్ చేసింది. అనంతరం మహేందర్ ఇంట్లో జరిపిన సోదాలో 13 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, కొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రకటించారు. మహేందర్ అక్రమాస్తులపై విచారణ కొనసాగుతుందని అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన 10 పోలీసు బృందాలు భారత్, నేపాల్ సరిహద్దుతో పాటు పూణే, ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో పలు చోట్ల ముమ్మరంగా గాలించాయి. ఆ ఇంట్లో పనిచేసిన కల్పన రచించిన ప్రణాళికతోనే 7 సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. అయితే కల్పన ముఠా పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు నుంచి రహస్య మార్గాల ద్వారా నేపాల్కు చేరినట్లు తెలిసిందని సిపి సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో కల్పనకు సహకరించిన దొంగల్లో ఒక్కడే పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా కల్పన ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందం రంగంలోకి దింపినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. మాజీ టీజీపీ భార్యను హత్య చేసిన హంతకులను, దోపిడీదారులను ఎక్కడున్నా గాలించి పట్టుకుని నగరానికి తీసుకువస్తామన్నారు. కాగా కల్పన ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. మాజీ డీజీపీ భార్యను హత్య చేసిన హంతకులను, దోపిడీదారులను ఎక్కడున్నా గాలించి పట్టుకుని నగరానికి తీసుకొస్తామన్నారు. త్వరలోనే ఓ పోలీసు బృందం నేపాల్కు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి నేతగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ను ఎమ్మెల్యేలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో డీకే తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సిఎల్పి భేటీ అనంతరం సిద్దరామయ్య ఇతర సీనియర్ నేతలతో కలిసి డీకే శివకుమార్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను లోక్ భవన్లో కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు జూన్ 3వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరిగిన సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును ఆపద్ధర్మ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ప్రతిపాదించగా మరో సీనియర్ నేత పరమేశ్వర్ మద్దతు పలికారు. దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఏకంగా 70,000 మేరకు డిమాండ్ పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పాటు పసిడి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచిన నేపథ్యంలో స్వర్ణ విక్రయాలు డీలా పడ్డాయని వ్యాపారులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన, వంట గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కళ్ళు చెదిరే మెరుపు ఇన్నింగ్స్, ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు, కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 సీజన్లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఓవరాల్గా ఈ సీజన్లో ఇరు జట్లు 4వసారి తలపడబోతున్నాయి. లీగ్ దశలో తమ సొంత గడ్డపై చెరో జట్టు నెగ్గగా తొలి క్వాలిఫైర్లో టైటాన్స్ను ఆర్సీబీ 92 పరుగులతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. తాజాగా 4 రోజుల విశ్రాంతి తర్వాత రజత్ పటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ సమరానికి సై అంటుంది. అటు టైటాన్స్ 2వ క్వాలిఫైర్లో రాజస్థాన్ ఓడించి తుది పోరులో ప్రవేశించింది.